నిన్నటికి నిన్న స్వీటీ దత్తత టైంకి వచ్చింది. మరి అలాంటప్పుడు బావగారి సొంత కూతురు సమస్యలో ఉందంటే రాధి రాకుండా ఉంటుందా? మనం ఎంత వెతికినా ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్ట్ అమ్మా. వాయిదా రోజు రాధి కోర్టుకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. రుక్మిణిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారంట కదా, ఏమైంది? వాళ్ళెవరేమన్నా తెలుసా మీకు? వాడి పేరు మైకేల్ మదన్ సార్, ఈ స్థలం ఓనర్. షీజ్ మైన్. ఇది నాది అని ఫిక్స్ అయితే అందుకోసం ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. నువ్వు ఆపలేవు, అడ్డుకోలేవు. వాడు మంత్రి కొడుకు సార్. ఆ మైకేల్ చాలా నీచుడు సార్. ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటాడు సార్. సార్, రుక్మిణి జీవితాన్ని ఏమైనా చేస్తాడేమోనని నాకు భయంగా ఉంది సార్. మీరే ఎలాగైనా కాపాడాలి సార్. ఆ అమ్మాయిని కాపాడండి సార్. మీకు దండం పెడతాను సార్. ఆ అమ్మాయిని కాపాడండి సార్. ఆ మైకేల్ గాడు ఎక్కడ ఉంటాడు? ఇక్కడే సార్, కందులపాలెంలో వాడికి గెస్ట్ హౌస్ ఉంది. వదలు! ఆగవే! ఏంటే వదిలేది? ఎవరైనా కాపాడండి! నోరు మూసుకొని కూర్చో. అరవకో. మావయ్య, జరిగే అవకాశం ఉందా?
సకల జరిగిందమ్మా. అయినా జరగకపోవడానికి ఇదేమైనా బండరాయి అనుకుంటున్నావా? జరగడమే కాదు, నేలకేసి కొడితే 3 ముక్కలవుతుంది. కొట్టనా? నీ తలకాయ గోడకేసి కొడితే 16 ముక్కలవుతుంది. కొట్టనా? అయ్య బాబాయ్, అదేంటమ్మా ఒకేసారి అంత మాట అనేసావు? లేకపోతే ఏంటి? నేను చెప్తుంది కుర్చీ గురించి కాదు, కుంకుమ గురించి. ఓ అవునా, సారీ 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 సారీ. ఆ కుంకుమ బొట్టు రాధికకి చేరితే అది ఖచ్చితంగా ఇంట్లో అడుగు పెడుతుందని ఆ అఘోర స్వామి చెప్పారు. అలా జరిగి తీరుతుందంటావా? ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ అఘోరాలు పరమ శివభక్తులు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వాళ్ళ నోటితో చెప్పిస్తారని అంటారు. అందుకని ఆ కుంకుమ బొట్టు రాధిక నూతటన చేరిందా, రాధిక ఇక్కడికి అడుగు పెట్టినట్టే. సునామీ రాకను ఆపడం ఎంత కష్టమో, రాధిక రాకుండా ఆపడం కూడా అంతే కష్టం. అది కాదు మావయ్య, ఈ కుంకుమ రాధిక దగ్గరకు వెళ్ళాలంటే ఈ పూజ గురించి, కుంకుమ గురించి తనకు తెలియాలి కదా. మరి తనకు తెలిసే ఉంటుందంటావా? ఇది పిచ్చో వెర్రో అర్థం కావట్లేదమ్మా. లేకపోతే ఏంటమ్మా నువ్వు? ఆ రాధిక బతుకున్న భూతంలాగా, వైఫై లాగా ఈ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది కదా. మరి ధర్మవుతాక చేయించిన ఈ పూజ గురించి తనకు తెలియకుండా, తెలుసుకోకుండా ఎలా ఉంటుంది? అమ్మవారి ప్రసాదమైన మహిమాన్వితమైన ఈ కుంకుమ ఖచ్చితంగా మీ ఇంటి కళ్యాణి నుదుటన చేరుతుంది. మావయ్య, ఈ కుంకుమ రాధిక నుదుటన చేరడానికి వీల్లేదు. అది జన్మలో ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. అందుకే అద్దరిపోయే అణుబాంబు లాంటి ప్లాన్ ఉంది. చెప్తాను పదా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. అది కాదమ్మాయ్, ఈ కుంకుమని ఎందుకు తీసావు? ఈ కుంకుమని పారబోసామనుకో, ఇక రాధిక నుదుటికి ఎలా చేరుతుంది? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! పాత సినిమాలో సూర్యకాంతం, ఛాయాదేవులు కూడా ఇంత బీభత్సమైన ప్లాన్లు వేసుండరు. అదిరిపోయిందంతే. సరే సరే, కుంకుమ పారిపోసేద్దాం పద. హర హర మహాదేవ, శంభో శంకర. వరమిచ్చిన పరమేశ్వరుడికి ఆ వరాన్ని ఏ విధంగా చేర్చాలో తెలియదా? కుటిలమైన దుష్టశక్తి దైవ సంకల్పాన్ని ఆపుతుందా? క్షణకాలం పట్టే గ్రహణం సూర్యుణ్ణి అడ్డుకుంటుందా? హర హర మహాదేవ, శంభో శంకర. రావే. ఎలా వదిలేస్తాననుకున్నావే?
మత్తెక్కించే ఇంత అందాన్ని ఎలా వదిలేస్తాననుకున్నావు? ఆగో! వదలరా! అరవకో! ఏంటే వదిలేది? నువ్వు అసలు మనిషివేనా లేకపోతే పశువా? ఏం పెంపకం రానిది! ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలని చూస్తే కుక్క చావు చేస్తావురా. ఏంటి కొటేషన్స్ చెప్తే నాలో గౌతమ బుద్ధుల్లా మార్పొస్తుందనుకున్నావా? నేను పవిత్ర పాపాత్ముణ్ణి. జాలి సెంటిమెంట్స్ అనేవి నా బ్లడ్లోనే కాదు, నా బాడీ లాంగ్వేజ్లోనే లేవు. చంపేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను. ఏంటే చంపేది? సీతాదేవిని కిడ్నాప్ చేసి లంకలో బంధించిన రావణుడు మనసు మార్చుకోమని సీతాదేవికి 1 year టైం ఇచ్చాడు. కానీ నేనంత టైం ఇచ్చే టైపు కాదు, అంతకన్నా మంచోన్ని కాదు. నా కళ్ళకు నచ్చిన అందం వెంటనే నా సొంతం అయిపోవాలి, నా సొంతం అయిపోవాలి. ఎంత ధైర్యం రా నీకు? అమ్మవారి ప్రసాదమైన మహిమాన్వితమైన ఈ కుంకుమ ఖచ్చితంగా మీ ఇంటి కళ్యాణి నుదుటను చేరుతుంది. నీ సంకల్పం సిద్ధించి నీ ఇంటి లక్ష్మి నీ ఇంట్లో అడుగు పెడుతుందని చెప్పడానికి ఈ కుంకుమ తన నుదుటను చేరడమే నిదర్శనం. ఈ కుంకుమ రాధికకి చేరగానే ఆవిడిగారు రెక్కలు కట్టుకుని ఇక్కడికి వాలిపోతుందట. మట్టిపాలైన ఈ కుంకుమ ఆ రాధిక నుదుటన ఎలా చేరుతుంది? అది ఇంట్లో ఎలా అడుగు పెడుతుంది? అనుకున్నాన్రా, నువ్వు ఖచ్చితంగా వస్తావని అనుకున్నాను. రాముడంటే భర్త కాబట్టి సీతాదేవి కోసం వచ్చాడు. కానీ దీనికి నీకు ఏంట్రా సంబంధం?
పరిగెత్తుకుంటూ వచ్చావు? ఏదో ఒక జన్మలో ఏదో ఒక రుణం లేకపోతే కాపాడమని ఆ దేవుడు ఇలా పంపించడు. హబా చా ఏంటమ్మా, దీన్ని కాపాడడానికి వచ్చావా? ఈరోజు దీన్ని అనుభవించడమే నా టార్గెట్. జస్ట్ ఫర్ ఎ చేంజ్. ఫస్ట్ నిన్ను చంపేసి తర్వాత దీన్ని అనుభవిస్తా. ఏంట్రా చంపేది? ఏమండి, వదిలేండి, వదిలేండి ప్లీజ్, ప్లీజ్ వదిలేయండి. లేదు, వీడు వేరే ఆడదాని వైపు కన్నెత్తి చూడకుండా ఉండాలంటే వీడిని షూట్ చేసి పారేయాలి. ఏమండి, ఏమండి, ఆగండి, నా మాట వినండి. వాడి పాపాన్ని వాడిపోతాడు. ప్రాణాలు తీయడం ఎందుకు? వదిలేయండి, మీకు దండం పెడతాను. ప్లీజ్ వాడిని వదిలేయండి, ప్లీజ్. రాయ్, తను ఆపేందుకు అబద్ధి బతికిపోయావు, లేదంటే ఈ పాటికి చచ్చి శమయ్యేవాడివి. ఇది తన్నీకు పెట్టిన ప్రాణభిక్ష అనుకో. ఇక్కడి నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకు. అలా కాకుండా ఇంకోసారి తన జోలికి వచ్చావో ఇంటికొచ్చి నేను ఎన్కౌంటర్ చేసి పారేస్తాను. మైండ్ ఇట్. రేయ్, అది నా సొంతం అవ్వకుండా ప్రస్తుతం నువ్వు అడ్డుపడి ఉండొచ్చు, కానీ దాన్ని వదిలిపెట్టను. అప్పుడు నువ్వే కాదు కదా, ఆ దేవుడు కూడా దాన్ని నా సొంతం అవ్వకుండా అడ్డుకోలేడు. ఏ జన్మలోనూ ఏదో ఒక రుణం లేకపోతే నన్ను కాపాడడానికి ఆ దేవుడు మిమ్మల్ని పంపించడని ఇందాక మీరు చెప్పిన మాట అక్షరాల నిజమండి. మనది దేవుడు కలిపిన 3 ముళ్ళ బంధం. అందుకే మీ భార్యని కాపాడుకోవడానికి మీరు వచ్చారు. పాప గురించి కోర్టులో రేపే ఫైనల్ హియరింగ్ మేడం. ఫైనల్ హియరింగ్ మాత్రమే కాదు లాయర్ గారు, ఆ కార్తీక్ కృష్ణకి నేనిచ్చే ఫైనల్ వార్నింగ్ కూడా రేపే. కోర్టు ద్వారా వెడితే తన కూతుర్ని నేను చచ్చినట్లు అప్పగిస్తానని
ఆ కార్తిక్ కృష్ణ పోలీస్ తెలివితేటలు చూపించాడు. కానీ రాధికని తీసుకొస్తేనే రాధిక సమక్షంలోనే పాపని అప్పగిస్తానని నేను ఎమోషనల్గా దెబ్బ కొట్టాను, చెక్ పెట్టాను. ఆ రాధిక ఎక్కడుందో ఎప్పుడొస్తుందో వాడికి తెలీదు. అసలు వస్తుంది అన్న గ్యారంటీ కూడా లేదు. రేపా కార్తిక్ కృష్ణ రాధికని కోర్టుకు తీసుకురావడం జరగని పని, అసాధ్యం. సో ఈ జన్మలో నేను నా మనవరాల్ని వాడికి ఇవ్వను. కూతుర్ని ఇవ్వమని అడిగే అవకాశం కూడా ఆ కార్తిక్ కృష్ణకి ఉండదు. మేడం, పనిలో పనిగా రాధిక మిస్ అవడానికి కార్తిక్ కృష్ణే కారణమని రాధిక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీరు కేసు పెట్టించగలిగితే ఆ కేసులో ఆ కార్తిక్ని బలంగా ఇరికించొచ్చు.